వచ్చిన ఏకైక కుమారుడు ప్రభు యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు, ప్రయాసపడి భారం వేస్తున్న సమస్తమైన జనారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తానని రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారు మానవాళి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ ఆహారం అందుకుని ఈ సదరపాడు గ్రామంలో మోరియా ప్రార్థనా మందిరములో ఇరమ్మ బైబిల్ పాఠశాలకు మేమందరం వచ్చి ఉన్నాం. చిన్న బిడ్డలు నా యొద్దకు రానివ్వండి, పరలోక రాజ్యం వారిది అని బైబిల్ చదివిస్తూ ఉంది. పిల్లలారా నా యొద్దకు రండి, దేవుని బైబిల్లో నేర్పుతానని దైవం బైబిల్ సెలవిస్తూ ఉన్నది. అందుకే దైవం బైబిల్ సెలవిస్తుంది, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, పెద్దవారైన తర్వాత దానిలో తొలగిపోవడని బైబిల్ సెలవిస్తూ ఉంది. అలాగనే బాలులకి చట్టుపురులకి స్థుతుల మూలాన ఒక దుర్గము స్థాపించబడిందని దైవం మీద బైబిల్ సెలవిస్తూ ఉంది. అందుకని నా పిల్లలు సత్యమును గురించి అనుసరిస్తున్నారని ఇరుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదని దైవం బైబిల్ సెలవిస్తుంది. అలాగనే పోయిన సోమవారం నుండి శుక్రవారం వరకు మన సమీపంలో ఉన్న హై స్కూల్ ప్రక్కన ఉన్న మోరియా ప్రార్థనా మందిరంలో విరామ బైబిల్ పాఠశాల జరుగుతూ ఉంది. పిల్లలకు ప్రత్యేకమైన కథలు, ఖండిత వాక్యాలు, పాటలు నేర్పిస్తూ ఉన్నారు. అలాగే మేము పలు ప్రాంతాల నుండి ఆయన ఆహ్వానం అందుకొని ఆ ప్రాంతానికి వచ్చి ఉన్నాం. మీ పిల్లలు కూడా రేపు జరగబోయే చివరి పాఠశాలలో ఇరమ్మ బైబిల్ పాఠశాలకు మీ పిల్లలు కూడా పంపించమని ప్రభువారి పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. మేము నేర్చుకున్నాం, అదే ఇతరులకు తెలియపరచడమే సాక్షాత్తంగా గ్రామంలో కలమని చెప్పిన మాట ప్రకారంగా ఈ సువార్తను ప్రకటిస్తూ మీ వద్దకు వస్తున్నాం. బైబిల్ సెలవిస్తూ ఉంది, అజ్ఞాన కాలం ముందైతే దేవుడు చూచి చూడటంగా ఉండదు.